హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మినపగారెలండి. చిల్లు గారెలు అని కూడా అంటారు. గారెలు లోపల మెత్తగా పైన కొంచెం క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దాము. మీకు మినపగారెలు పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా నేను ఇక్కడ మినపప్పుని నానబెట్టానండి. పట్టు మినపప్పు వాడతానండి. అదైతే గారెలు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒక 4 గంటల పాటు నానబెట్టానండి. 4 గంటల తర్వాత బాగా వాష్ చేసుకోవాలి. మొత్తం పైనున్న తొక్కలన్నీ కూడా తీసేయాలండి. బాగా చేత్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ పెట్టానండి. అందులోకి మినపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకూడదండి అసలు. వాటర్ వేస్తే గాలిపిండి పలచగా వచ్చేస్తుంది. గాలిపిండి ఎప్పుడు కూడా గట్టిగా ఉండాలండి. మీరు కావాలంటే ఒకవేళ అవసరమైతే గ్రైండర్ తిరగకుండా స్టక్ అయితే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. కొంచెం అంటే ఒక 5 స్పూన్స్ వాటర్ అలా వేయచ్చు అంతే. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను. పిండి అయితే నలిగిపోయిందండి. ఇలా చేత్తో ఇలా అంటే మనకి సాఫ్ట్గా తగలాలి. అక్కడ కూడా పప్పులు తగలకూడదండి. గాలిపిండి చాలా సాఫ్ట్గా ఆడుకోవాలండి. అప్పుడే గారెలు టేస్ట్గా ఉంటాయి. పిండి అయితే గ్రైండ్ అయిపోయిందండి. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు గార్లి పిండిలోకి మనం రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి గార్లి పిండి గారెలు మెత్తగా పైన కొంచెం క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి. కొంతమందికి గారెలు వేసినప్పుడు గట్టిగా వస్తాయి. ఇలా చేసుకుంటే మనకి మెత్తగా వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా మనం పిండి తీసుకుని అందులోకి ఇలా చిల్లి పెట్టి గారెలు వేసుకోవాలండి. మీరు కావాలంటే ఏదన్నా ప్లాస్టిక్ కవర్ మీద చేసుకోవచ్చు, లేదంటే చేతి మీద కూడా చేసుకోవచ్చండి. ఇలా కొంచెం పిండి తీసుకుని గారెల్లో ఒత్తుకున్నాక ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. 2 సైడ్స్కి కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గారెలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలాగే మనం అన్ని గారెలు కూడా వేసుకుంటూ వేయించుకోవాలండి. ఈ గారెలు మనం ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ టిఫిన్కైనా లేదంటే ఏదైనా పండుగలప్పుడు నైవేద్యంగా కూడా తయారు చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ వచ్చేసింది కదా. ఇక్కడ గారి దీన్ని అయితే తీసుకొని ఒక ప్లేట్లో వేస్తున్నానండి. టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నాను. ఒకవేళ ఏమైనా ఆయిల్ ఉంటే పోతుంది కదా. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఫ్రై అయిపోయినాయి అయితే తీసేసుకోవాలండి. తర్వాత ఇంకోటి వేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పినట్టు చేయండి ఫ్రెండ్స్, గారెలు మెత్తగా వస్తాయి. నోట్లో పెట్టగానే వెనలా కరిగిపోతుందండి. చాలా బాగుంటుంది. నేను గారెలు వేసేటప్పుడు చేతిని నీళ్ళతో తడుపుకుంటున్నానండి. పిండిని గారెలో ఒత్తేటప్పుడు ఇలా నీటితో తడిపి వేస్తున్నాను. జస్ట్ చేతిని నీళ్ళతో తడిపి ఇలా గారె షేప్ని ఈజీగా చేసుకోగలుగుతామండి. పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఒక్కొక్క గారె వేసుకుంటూ ఒక్కొక్క గారె వేయించుకుని తీసుకుని ఫ్రై చేసుకోవాలండి. అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతుంది. హైలో పెడితే సరిగ్గా ఉడకదండి. సిమ్లో పెడితే ఆయిల్ లాగేస్తుంది. అలాగే ఎక్కువ క్రంచీగా వచ్చేస్తుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. మొదటిసారి వండే వాళ్ళకి కూడా చాలా ఈజీగా టేస్టీగా ఇలా వండుకోవచ్చండి. ఇప్పుడైతే నేను రెండో వాయి వేసానండి. అవి కూడా ఫ్రై అవుతున్నాయి. నేను ఒక గ్లాసు మినపప్పు తీసుకొని నానబెట్టానండి. ఒక గ్లాసు మినపప్పుకి ఇన్ని గారెలు అయితే వచ్చాయి. చిల్లు గారెలు అయితే ఫ్రై అయిపోయినాయండి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాను. ఇవి ఫ్రై అయిపోతే గారెలు అయిపోయినట్టేనండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా వేడివేడిగా మనకి మిరపగారెలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇవి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. చల్లగా వర్షం పడ్డప్పుడు ఇలా వేడివేడిగా చిల్లి గారెలు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్గా మనం చికెన్ కర్రీ అయితే బాగుంటుంది. చూపిస్తాను చూడండి, చాలా మెత్తగా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.